హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే దేశం అన్నిట్లోనూ నెంబర్ 1. అలాగే ఈ దేశం యొక్క ప్రకృతి అందాల్ని చూసి ఈ దేశాన్ని ఎంతో పొగుడుతూ ఉంటారు. ఇక్కడి ఎన్విరాన్మెంట్ చూసినా, డిజిటల్మెంట్ చూసినా, లేదా ఇక్కడి టెక్నాలజీలో అన్ని రంగాల్లో ఈ దేశం నెంబర్ 1. ఇక్కడి ప్రజలు పిజ్జాని ఇష్టంగా తింటారు. ఒక స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇక్కడి ప్రజలు ఒక్క రోజులో 18 ఎకరాల కలిగిన పిజ్జాని అయితే తింటారు అని ఒక స్టడీలో తెలిసింది. ఆ దేశం మరేదో కాదు, అగ్రరాజ్యమైన అమెరికా దేశం. ఈరోజు మనం ఈ వీడియోలో అమెరికా యొక్క అనేక ఆసక్తిగల విషయాలు మరియు చూడదగ్గ పర్యాటక ప్రాంతాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదటిగా ఈ దేశంలో జనాభా ఎక్కువ, ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. దాదాపుగా 33 కోట్ల కలిగిన జనాభా ఈ యొక్క అమెరికా. ఇంకా ఈ దేశానికి సరిహద్దులుగా కెనడా ఇంకా మెక్సికోలు ఉన్నాయి. అమెరికాలో ఎక్కువ మంది ప్రజలు సిటీలోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ దేశం మొత్తంలో 82% ప్రజలు నగరాల్లోనే ఉంటారు, మిగతా శాతం అక్కడి గ్రామాల్లో ఉంటారు. అలాగే అక్కడి గ్రామాల్లో మీరు చూసుకున్నట్లయితే అసలు గ్రామాల్లోనే ఉండవు. ఆ గ్రామాలలో అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరం అన్ని నగరాలలోనే పెద్దది. కానీ మీకు తెలుసా, ఒకప్పుడు న్యూయార్క్ని న్యూ ఆమ్స్టర్డామ్ అని అనేవాళ్ళు. 17వ శతాబ్దంలో దీని పేరుని న్యూయార్క్గా మార్చారు. అలా ఎందుకంటే న్యూయార్క్లోని ప్రజలు న్యూ ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చిన వాళ్ళే, అందుకే మొదట్లో దీన్ని న్యూ ఆమ్స్టర్డామ్ అని పిలిచేవారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అమెరికాలో ఒక విచిత్రమైన ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ మొత్తం మొక్కజొన్నతో తయారు చేశారు. మీరు కావాలంటే ఆ ప్యాలెస్ని తినచ్చు కూడా. మీరు ఈ ప్యాలెస్ చూస్తే కేవలం మొక్కజొన్నతో ఇంత పెద్ద ప్యాలెస్ ఎలా కట్టారని మీరు ఆశ్చర్యపోతారు. అమెరికా అంటే అంతే మరి, వాళ్ళు ఏదైనా చేస్తారో ఏదైనా సాధిస్తారు. అందుకే కదా వందల సంవత్సరాల నుంచి అమెరికా వరల్డ్ లీడర్గా పేరు పొందింది. నెక్స్ట్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దీని గురించి ఎవరికి తెలియదు, మీరు సినిమాల్లో కానీ వార్తల్లో కానీ ఎప్పుడొకప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసే ఉంటారు. కానీ మీకు తెలుసా, ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అమెరికన్స్ కట్టలేదు. ఫ్రాన్స్ 1826లో ఫ్రాన్స్ దేశం అమెరికాకి ఈ యొక్క విగ్రహాన్ని బహుమతిగా కట్టించింది. ఆ విధంగా అప్పట్లో ఫ్రాన్స్ కట్టించిన ఈ యొక్క విగ్రహం ఇప్పుడు అమెరికాకి ఒక ఐకానిక్ స్టాచ్యూ లాగా మిగిలింది. ఇంకా అమెరికాలో పెంపుడు జంతువుల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ప్రజలు పెంపుడు జంతువుల్లో మిగతా దేశాల కంటే చాలా ముందే ఉంటారు. ఎస్పెషల్లీ కుక్కల్లో అయితే మరీను. మీకు తెలుసా ఈ దేశంలో, ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ దేశంలో 5 కోట్ల కంటే ఎక్కువగా పెంపుడు జంతువులు అయితే పెంచుతున్నారు. అలాగే మీరు ఎప్పుడైనా ఈ దేశానికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళ చేతిలో అయితే ఒక కుక్కో లేదో పిల్లో కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఈ దేశంలో ఎక్కువగా గ్యాంబ్లింగ్ మరియు పోకర్ లాంటి గేమ్స్ని ఎక్కువగా ఆడుతూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఆసక్తి కలిగించే ఇంకో విషయం ఉంది. ఇక్కడ బెట్టింగ్లు సంవత్సరానికి 30 లక్షల కోట్ల కంటే ఎక్కువగానే బెట్టింగ్ గేమ్స్ అయితే నడుస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రజలు తిండి ప్రియులు కూడా. ఎందుకంటే మనం మొదట్లో చెప్పుకున్నట్లు పిజ్జాని ఎక్కువ తింటారు కదా అమెరికన్స్, మరియు వీళ్ళు ఎక్కువగా కూల్ డ్రింక్స్ని బాగా తాగుతుంటారు. అలాగే ఒక స్టడీ ప్రకారం ఒక సంవత్సరంలో ఒక పర్సన్ 600 కంటే ఎక్కువగానే కూల్ డ్రింక్స్ని తాగి ఉంటాడని ఒక స్టడీ ప్రకారం అయితే తెలిసింది. అంటే అమెరికాలోని ప్రజలు బాగా తింటారు మరియు తాగుతారు కూడా. అందుకే ఈ దేశంలో ప్రజలు ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు. వెల్ ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. వైట్ హౌస్ అనేది అమెరికాలోని ప్రెసిడెంట్ ఉండే భవనం. ఇది వాషింగ్టన్ డీసీలో అయితే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క భవనంలో దాదాపుగా 132 గదులు అయితే ఉంటాయి. అలాగే ఈ యొక్క భవనాన్ని ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ హౌస్ అని కూడా పిలుస్తారు. అలాగే ఈ దేశంలోని ప్రజలు పబ్లిసిటీ పిచ్చోళ్ళు. వీళ్ళు టీవీలలో రియాలిటీ షోస్లో రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీరు గమనించాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. ఎక్కువగా టీవీ షోస్, కాన్సర్ట్స్ అయితే ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే మీ అందరికీ హాలీవుడ్ గురించి తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే సినిమాకి సంబంధించిన హాలీవుడ్ అనేది అత్యంత పెద్ద ఇండస్ట్రీ అని మనందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే ఫస్ట్ టెలిఫోన్ డైరెక్టరీని అయితే ఇక్కడే తయారు చేశారు. అప్పుడు అలాగే ఒక పేజ్లోనే 50 నెంబర్స్ ఉండేది, కానీ ఇప్పుడు మన మొబైల్ ఫోన్లోనే దాదాపు 200 పైగా కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ దేశంలో ప్రతి 8 మందిలో కనీసం ఒక్కలైనా మెక్డానల్డ్స్లో పని చేసే ఉంటారు. మెక్డానల్డ్స్ అక్కడ చాలామంది యువకులకు ఉద్యోగ అవకాశాలను అయితే కల్పిస్తూ ఉంటుంది. మెక్డానల్డ్స్ పుట్టింది కూడా అమెరికాలోనే. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికాలో ఉండే ఒక్క వ్యక్తి కెన్యాలోని 33 వ్యక్తులతో ఈక్వల్ అనమాట. అంటే అంత నాలెడ్జ్, అంత ఇన్ఫర్మేషన్ అమెరికన్స్కి అయితే ఉంటుంది. ఒక్క వ్యక్తి ఉపయోగించే సంపద కెన్యాలోని 33 మందికి సమానంగా సరిపోతుంది. ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసే ఉంటుంది అమెరికాలో ఇండియన్స్ అయితే చాలామంది ఉండే ఉంటారని. కానీ మీకు తెలుసా, 1924 దాకా అప్పటి వరకు అమెరికన్స్ ఇండియన్స్ని ఉండనిచ్చే వాళ్ళే కాదు.
కానీ ఇప్పుడు అమెరికాలోని ఏ రంగంలో చూసుకున్నా మన భారతీయులే టాప్ 1లో ఉన్నారు. అమెరికా టెక్నాలజీలో కూడా అన్ని దేశాల కంటే ముందు అంచులోనే ఉందని చెప్పొచ్చు. అమెరికాలో ప్రజలు చేసే ఉద్యోగాలు దాదాపుగా 48% వరకు హై టెక్నాలజీతోని రిలేట్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు టెక్నాలజీలో చాలా ఆసక్తిగా ఉంటారు. ఈ దేశంలో ఉన్న ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అమెరికన్ రూల్స్ ప్రకారం భారత్ నుంచి అమెరికాకి వెళ్ళే వ్యక్తులకి పర్మనెంట్ రెసిడెన్సీ రావాలంటే మినిమం ఆ దేశంలో 5 ఏళ్ల వరకు ఉండాలి. బట్ మీరు అక్కడుండే అమెరికన్స్ని పెళ్లి చేసుకుంటే కేవలం 3 ఏళ్లలో మీరు పిఆర్ని అయితే పొందవచ్చు. అలాగే అమెరికాలో 90% కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ని వాడుతూ ఉంటారు. అందుకే ఈ దేశంలో ఫేస్బుక్ వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమెరికాలో ఉన్న ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. అందులో నెంబర్ 1 ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అమెరికాలో ఇది చాలా ఫేమస్. ఇది న్యూయార్క్ నగరంలో ఉన్న న్యూయార్క్ హార్బర్లో అయితే ఇది ఉంటుంది. చేతిలో టార్చ్తో ఉన్న ఈ యొక్క విగ్రహం ఒక పొడవు 93 మీటర్లు. ఈ విగ్రహం గురించి వినగానే మన దేశంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం అయితే గుర్తొచ్చే ఉంటుంది. మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క పొడవు 180 మీటర్లు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీలో చాలా తక్కువ, అంటే సగం ఉండవచ్చు. శాన్ ఫ్రాన్సిస్కో. ఈ నగరం మిగతా వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మీరు ఈ నగరంలో ఎంటర్ అవ్వడంతోనే గోల్డెన్ బ్రిడ్జ్ మీద నుంచి ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నగరం మరియు అక్కడున్న ఎన్వైర్న్మెంట్ చాలా అందంగా మరియు అత్యంత వైభవంగా ఉంటుంది. టైమ్ స్క్వేర్, న్యూయార్క్. అమెరికా న్యూయార్క్ నగరంలోని మిడ్ టౌన్ మ్యాన్హాటన్ బ్రాడ్వే 7th అవెన్యూ జంక్షన్ ఈ యొక్క టైమ్ స్క్వేర్. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్. అందుకే ఇది అమెరికాలో బిజినెస్కి మరియు ఎంటర్టైన్మెంట్కి ఒక హబ్ లాగా మారింది. ఈ ప్లేస్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ 24/7 ప్రజలు కనిపిస్తూనే ఉంటారు రోడ్ల మీద. ఈ ప్రాంతంలో ఈ రోడ్లలో నడుస్తూ ఉంటే ఏదో అడ్వాన్స్డ్ ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. లాస్ వేగస్. ప్రపంచంలోనే ద బెస్ట్ నగరాల్లో లాస్ వేగస్ ఒకటి. బ్యాంకు నిండా డబ్బు ఉండి మీకు ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే మీరు వెళ్ళాల్సిన ప్లేస్ లాస్ వేగస్. ఈ నగరంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు పార్టీలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ మీరు ఎవరిని చూసినా చాలా బిందాస్గా కనిపిస్తారు మరియు ఇక్కడ వెళ్ళే ప్రజలు ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా చివరగా చైనా టౌన్. ఎస్, నిజమే, చైనా టౌన్ అనేది అమెరికాలో ఒక ప్లేస్. ఒకవేళ మీరు అమెరికాలో ఉండి కాస్త డిఫరెంట్గా ఫీల్ అవ్వాలంటే మీరు వెళ్ళాల్సిన ప్లేస్ ద చైనా టౌన్. మీరు ఈ ప్లేస్కి వెళ్తే అమెరికాలో ఉన్నామా చైనాలో ఉన్నామా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న స్ట్రీట్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు, అచ్చు చైనాలో ఉన్నట్టే ఉంటాయి. అలాగే మీరు అక్కడ ఎక్కడ చూసినా చైనీస్లే కనిపిస్తూ ఉంటారు. కానీ అమెరికా వెళ్ళడానికి వీసా పొందడం చాలా కష్టమైన విషయం. ఎన్నోసార్లు ట్రై చేసి వీసా దొరకని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈ దేశం తమ దేశానికి ఎందుకు వస్తున్నారు, ఏ పర్పస్ మీద వస్తున్నారు అనే విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కానీ మీరు ఒక టూరిస్ట్ లాగా అమెరికాకి వెళ్ళాలి అనుకుంటే టూరిస్ట్ వీసా దొరకడం అంత కష్టమేమీ కాదు. దానికోసం అమెరికన్ ఎంబసీకి వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఇస్తే తర్వాత దానికి సంబంధించిన ఎంక్వైరీ అయితే నడుస్తుంది. అన్నీ కరెక్ట్గా అవుతే మీకు వీసా అనేది వచ్చేస్తుంది. బట్ అమెరికాకి వెళ్ళి రావాలంటే ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అది కూడా లక్షల్లోనే ఉంటుంది. సో గైస్, విన్నారు కదా, ఇవి అమెరికా యొక్క విశేషాలు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్కి అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.